Hello guys, welcome back to our channel Life with Niva. And this is going to be our Sarojini shopping haul. చాలా డేస్ నుంచి నేను ఈ వీడియో చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో దాని వల్ల చేయలేకపోయాను. ఫైనలీ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. సో మేము సరోజిని వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి షాప్ చేసామో చూసేద్దాం. డెఫినెట్లీ మీరు ప్రీవియస్ వీడియో చూసి ఉంటే మాకు ఎక్కువ టైం లేక ఎక్కువ షాపింగ్ చేయలేదు, బట్ ఉన్న టైంలో కొన్ని అయితే తీసుకున్నాను. బట్ నెక్స్ట్ టైం మేబీ ప్రిపేర్డ్ గా వెళ్ళాలి షాపింగ్ చేయడానికి. ఈసారి అసలు ఏమేమి కొన్నామో 1 by 1 చూసేద్దాం. ఇక్కడంతా స్టార్ట్ చేసి పెట్టాను నేను కొనుక్కున్నామని ఒక దగ్గర తెచ్చుకొని. ఇన్ని డేస్ అయిపోయింది కాబట్టి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి అనమాట, అన్ని వెతికి తెచ్చుకున్నా. సో ద ఫస్ట్ థింగ్ దట్ వి గాట్ ఫ్రమ్ సరోజిని వాజ్ నైట్ సూట్స్. వెళ్ళగానే మాకు నైట్ సూట్స్ కనిపించాయి, బాగా నచ్చాయి అనమాట. కంఫర్టబుల్ అనిపించింది అండ్ ఆల్సో వింటర్ టైం కాబట్టి ఒకటి వింటర్ రిలేటెడ్ తీసుకున్నాను. దట్ ఈస్ దిస్. ఒక 2 piece సెట్ తీసుకున్నా. సో ఫస్ట్ 2 piece సెట్ అయితే ఇదనమాట. ఇది టాప్, చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ అయితే. నేను సైడ్ లో వీడియో కూడా యాడ్ చేస్తాను, అది నేను వేసుకుంటే ఎలా కనిపిస్తుంది అని. నేను ఆల్రెడీ లైక్ ఈ షాపింగ్ కి వెళ్ళక ముందే ఒకటి ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను సిమిలర్ది. ఐ గాట్ దాట్ ఫర్ 500 rupees. సో ఇది చూడగానే బాగా అనిపించింది, సేమ్ క్వాలిటీ, చాలా కంఫర్టబుల్ గా ఉంది, ఇలా చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఇదేమో టాప్, దీని బాటమ్ కూడా సేమ్ ప్రింట్. ఇది బాటమ్ సైజ్ అండ్ లెంత్ అన్ని సరిపోయాయి. బట్ టాప్ లెంత్ నాకు కొంచెం లాంగ్ అనిపించింది నేను వేసుకునే దానికి. సో లిటిల్ బిట్ లాంగ్, బట్ దాట్ ఈస్ ఓకే. అండ్ ఆల్సో పాకెట్స్ లేవు ఎక్కడ, టాప్ కి కానీ బాటమ్ కి కానీ దీనికి పాకెట్స్ లేవు. అండ్ ఇట్ కాస్ట్ us 300 rupees ఈ సెట్ వచ్చేసి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆల్సో నైట్ సూట్. అదే స్టాల్ నుంచి నేను 2 నైట్ సూట్స్ తీసుకున్నాను. ఒకటేమో వింటర్ది, ఇంకొకటేమో ఇది. ఇది నాకు చాలా క్యూట్ అనిపించింది చూడగానే. అండ్ ఆల్సో ఈ కలర్. సో ఇది అనమాట, అది కాలర్ తో వచ్చింది, ఒక షర్ట్ మోడల్. నేను ఒక షర్ట్ మోడల్ నైట్ డ్రెస్ చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నా అండ్ ఫైనలీ ఐ గాట్ ఇట్. ఇది ఫిట్ కానీ ఈ లెంత్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. అసలు నేను భయపడ్డాను సైజ్ సరిపోతుందో లేదో అని చెప్పి, బట్ అన్ని సరిపోయినాయి. టాప్ బాటమ్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇది వచ్చేసి దాని బాటమ్. ఈ లెంత్ క్వాలిటీ అన్ని బాగున్నాయి. మేబీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది, లైక్ ఏం ఊడకుండా తర్వాత చిరుక్కోకుండా. దీనికి ఏమో ఒక పాకెట్ వచ్చింది, షర్ట్ దగ్గర ఒక పాకెట్ వచ్చింది, బాటమ్ కి ఏం పాకెట్స్ లేవు. బట్ ఐ రియలీ లైక్ ఇట్. అండ్ దిస్ ఆల్సో కాస్టెడ్ us 300 rupees. ఈ 2 నైట్ సూట్స్ తర్వాత అలా వెళ్తుంటే మధ్యలో చాలా మంది లైక్ బెల్ట్ తీసుకోండి అని వెనకాల పడ్డారు. ఫైనలీ ఒక బెల్ట్ కూడా తీసుకున్నాం, బట్ అది ఎక్కడ పెట్టేసానో తెలీదు. ఒక బెల్ట్ తీసుకున్నాం 150 rupees కి. అది తీసుకున్నాక మళ్ళీ తర్వాత వచ్చి అయినా అమ్మాయి బెల్ట్స్ అయితే 2 కలిపి 100 కి ఇస్తాను, 2 కలిపి తీసుకోండి అన్నాడు. బట్ ఇంకెందుకు, అవసరం లేనప్పుడు తీసుకోవడం అని తీసుకోలే. ఓన్లీ ఒకటి అబ్బాయిల బెల్ట్ తీసుకున్నాం విచ్ వాస్ ఫర్ 150. బట్ ఐ డోంట్ నో ఇక్కడ పెట్టేసాను. ఒకవేళ ఎడిట్ చేసే టైంకి నాకు దొరికితే ఇక్కడ పిక్చర్ కానీ వీడియో కానీ యాడ్ చేస్తాను. దాని తర్వాత ఇంకా చాలా చూసాం, బట్ కొన్నవి చాలా తక్కువ. ఒక దగ్గర డెనిమ్ డ్రెస్సెస్ చూసాము. డెనిమ్ డ్రెస్సెస్ వర్త్ ఫర్ 150 or 100 అనమాట. కొన్ని షర్ట్స్ అలాంటి చిన్నవి అయితే 100 rupees ఉన్నాయి, డ్రెస్సెస్ లాంటివేమో 150 rupees ఉన్నాయి. అక్కడ మేము ఇది తీసుకున్నాం. ఇది బట్ నాకు టైట్ అయింది. ఇది ఒక డ్రెస్, ఇది 150, కానీ ఇక్కడ ఎక్కడో ఒక డ్యామేజ్ ఉండే. డ్యామేజ్ అంటే ఏదో ఒక చిన్న స్టెయిన్ ఉంది, అలా స్టెయిన్ ఉంది అని చెప్పి 100 rupees కి ఇచ్చాడు. బట్ ఫిట్టింగ్ అయితే నాకు సరిపోలేదు, కొంచెం టైట్ అయింది కాబట్టి నేను మోస్ట్లీ వేసుకోను. యా, ఇక్కడ ఎక్కడో చిన్న స్టెయిన్ ఉంది, దానికోసం 100 rupees కి ఇచ్చాడు. చూడడానికి అయితే బాగుంది, వేసుకుంటే కూడా లైక్ సైజ్ అండ్ ఆల్ ఇస్ ద లెంత్ అండ్ ఆల్ ఇస్ ఫైన్, బట్ దెన్ సైజ్ ఒకటే సరిపోలేదు. దిస్ ఈస్ వన్ విచ్ వి గాట్ ఫర్ 100 rupees. అండ్ తర్వాత let me show the earrings that I got from there. నేను ఓన్లీ 4 pair of earrings తీసుకున్నాను, బట్ ఎక్కువ తీసుకోవాల్సింది దేర్ ఫర్ 30 rupees అనమాట. ఒక 2-3 స్టాల్స్ చూసాము, అన్ని దగ్గర 30 rupees ఉన్నాయి. ఎక్కువ తీసుకోవాల్సింది కానీ ఎక్కువ ఆలోచించి నేను జస్ట్ 4 earrings sets తీసుకున్నా. ద ఫస్ట్ వన్ ఇస్ దిస్, 30 rupees. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి అది కూడా ఆక్సిడైజ్ లో తీసుకున్నాం. ఇంకొకటి ఇది, దిస్ వాజ్ ఆల్సో ఫర్ 30.
ఇంకొకటి వచ్చేసి ఈ క్యూట్ ఇవి తీసుకున్నా, చాలా క్యూట్ అనిపించాయి నాకు. దిస్ ఇస్ ఆల్సో ఫర్ 30. అండ్ ద లాస్ట్ వన్ ఆఫ్ దీస్ ఇందాక ఇక్కడే పెట్టాను కదా, అండ్ ద లాస్ట్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఆర్ దీస్. చాలా క్యూట్ అనిపించాయి వైట్ లో. ఇవి కూడా 30 రూపీస్కి తీసుకున్నాను. సో ఈ 4 ఇయర్ రింగ్స్ కొన్నాను. అండ్ దెన్ అక్కడ నుంచే ఐ గాట్ 1 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఢిల్లీది, బికాస్ ఢిల్లీ వెళ్ళాం కాబట్టి అది సింప్లైజ్ చేస్తూ ఏదైనా కావాలి అని అనుకున్నా. ఇట్ హ్యాస్ ద ఇండియన్ గేట్, రెడ్ ఫోర్ట్. మేము మోస్ట్లీ ఇవన్నీ తిరిగాము, కుతుబ్ మినార్ తిరగలేదు, లోటస్ టెంపుల్ అండ్ ఆల్. బట్ ఐ డెంట్ వాంటెడ్ ఎనీథింగ్ ఇన్ రౌండ్ ఆర్ స్క్వేర్ షేప్స్. ఏదైనా డిఫరెంట్ షేప్ లో తీసుకుందామని అనుకున్నాను. ఐ ఫౌండ్ దిస్, సో ఇది తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ మీ 50 రూపీస్. And then yeah, so I got 1 short kurti. Short kurtis అన్ని 100 రూపీస్కి ఉండే అక్కడ, బట్ మోస్ట్లీ స్లీవ్లెస్ అవి ఉన్నాయి. నేనైతే ఇది తీసుకున్నా ఒకటి. ఇంకా బ్లాక్ అవన్నీ కూడా చూసాము, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నాయి అని చెప్పి తీసుకోలేదు ఎక్కువ. ఓన్లీ ఒక్కటే తీసుకున్నాను ఫర్ 100 రూపీస్. ఈ స్లీవ్ లెంత్ అటు ఇటు కాకుండా ఉంది, నాట్ షార్ట్ ఆర్ నాట్ 3/4, జస్ట్ ఇక్కడ వరకు వస్తుంది. సో దిస్ ఇస్ వన్. ఇది నాకు చాలా లూజ్ అయింది వేసుకుంటే, సో ఇది ఆల్టర్ చేయాలి. బట్ అక్కడ ఇంట్లో వేసుకోవడానికి అలా చిన్న చిన్నగా ఏదైనా దగ్గరికి వెళ్ళడానికి పనికొస్తుంది. సో దిస్ ఇస్ వన్. అండ్ నెక్స్ట్ వన్ విచ్ ఐ టుక్ వాజ్ స్కర్ట్ అనమాట. స్కర్ట్స్లో మేము చాలా చూసాము. వింటర్ స్కర్ట్స్ అయితే చాలా బాగా అనిపించాయి. చూసి ఆలోచించి లాస్ట్కి తీసుకోలేదు. కానీ దీంట్లో కూడా వెన్ ఐ సీన్ ద వీడియో ఐ సా ఒకటి అనమాట, బ్లాక్ అండ్ వైట్ది. నేను ఎందుకు తీసుకోలేదు తెలియదు, కానీ ఇది ఒక్కటే తీసుకున్నా. ఇది చాలా హెవీగా ఉంది, లైక్ ఈ ఫ్యాబ్రిక్ చాలా హెవీగా ఉంది, కొంచెం బాగా అనిపించి తీసుకున్నాను. దిస్ కాస్టెడ్ మీ 200 రూపీస్. నేను ఇక్కడ వీడియో యాడ్ చేస్తాను వేసుకుంటే ఎలా ఉంది అని. ఇది ఏ కలర్ టాప్తో పేర్ చేయాలో తెలీదు, బట్ ఐ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఏదైనా ఏం కలర్తో మ్యాచ్ అవుతుంది అని చెప్పి. ఈ స్కర్ట్ లెంత్ అండ్ ఇదంతా సరిపోయింది. సో నడుమైతే లూజ్గా ఉంది, బట్ వీ హ్యావ్ థ్రెడ్స్ అనమాట టై చేసుకోవడానికి. సో ఫిట్టింగ్ ఈజ్ ఓకే అండ్ లెంత్ పర్ఫెక్ట్గా సరిపోయింది. దిస్ ఈస్ ద స్కర్ట్. దిస్ వాజ్ ఫర్ 200 రూపీస్. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్. నేను ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఒకటి మమ్మీ కోసం, ఒకటి మా అత్తమ్మ కోసం. మా అత్తమ్మది అత్తమ్మ దగ్గర ఉంది. ఐ విల్ యాడ్ అ వీడియో హియర్ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది అని చెప్పి. ఇద్దరికి సేమ్ టోన్స్ తీసుకున్నాను. వాళ్ళు మోస్ట్లీ ఇలా పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తారు, కొంచెం ఎక్కువ సామాన్ ఫిట్ అయ్యేలాగా కదా, అందుకని చెప్పి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో కొంచెం సామాన్ ఫిట్ అయ్యి ఇంకా వాళ్ళు వేసుకునేలాగా ఉండాలి అని చెప్పి. హ్యాండ్ బ్యాగ్స్ అన్ని దవర్ ఇన్ రేంజ్ ఆఫ్ 200 to 300 అనమాట. ఒకటి మమ్మీ కోసం తీసుకున్నా. మమ్మీ కోసం తీసుకుంది అయితే ఇది. సో చూడ్డానికి కూడా అలా చీప్గా కానీ తక్కువ ప్రైస్లో తీసుకున్నాం అలా ఏం అనిపించట్లేదు, చాలా ప్రీమియంగానే అనిపిస్తుంది. అండ్ ఈ లెదర్ ఏంటో తెలీదు కానీ షైన్ అవుతుంది అండ్ బాగుంది. సో ఇలాంటి టోన్స్ ఆర్ ఇలాంటి షేడ్స్ ఇలా సింపుల్గా ఉన్నవి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలాంటివి తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్లో చాలా కలెక్షన్ ఉంది అని నాకు చాలా నచ్చింది. బట్ ఐ డోంట్ క్యారీ బ్యాగ్స్ ఎక్కువ. బయటకు వెళ్ళినప్పుడు ఐ డోంట్ క్యారీ ఎనీథింగ్. అసలు నాకు ఏదైనా ఉంటే నచ్చదు, అందుకోసమే నేను నా కోసం ఏం తీసుకోలేదు. ఇది మమ్మీ కోసం తీసుకున్నా. సో దీంట్లో బేసిక్లీ ఇట్ హ్యాస్ 2 జిప్స్ అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి, బాగానే సామాన్లు పడతాయి. 2 జిప్స్ అండ్ సెకండ్ జిప్లో లోపల ఇంకొక జిప్ ఉంది అండ్ లాస్ట్కి వెనకాల కూడా ఒక జిప్ ఉంది. సో దిస్ ఇస్ గుడ్ ప్రైస్. ఇది ఇలా పట్టుకోవచ్చు, లేదు అని అంటే స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకోవాలి అని అంటే ఇది పెద్దగా చేసుకొని ఇది వేసుకోవచ్చు. 2 బ్రౌన్ షేడ్స్ తీసుకున్నాను. ఇంకొక హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నేను ఇక్కడ యాడ్ చేస్తాను, సో యూ కెన్ సీ. దిస్ ఇస్ అబౌట్ బ్యాగ్. సో 2 ఆల్మోస్ట్ లైక్ 250 to 280 సంథింగ్ పడ్డాయి. అండ్ తర్వాత నేను ఒక స్వెట్ షర్ట్ తీసుకున్నా. మా డాడీ కానీ ఎవరైనా వేసుకుంటారు అని చెప్పి అబ్బాయిది. ఇది ఒక స్వెట్ షర్ట్. ఈ కలర్ నాకు బాగా అనిపించింది, ఈ కలర్ కాంబినేషన్. సో బాగుంటుంది అని తీసుకున్నాను. దిస్ వాస్ జస్ట్ ఫర్ 200, బట్ బాగుంది క్వాలిటీ అదంతా. ఇలా కనిపిస్తుంది. స్లీవ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దిస్ వాజ్ వన్. అండ్ దెన్ ఐ టుక్ దిస్ పఫర్ జాకెట్.
మాకు ఆల్మోస్ట్ టైం అయిపోయింది లాస్ట్ లోని. పఫర్ జాకెట్ తీసుకోవాలి అని అనుకున్నా, ఫస్ట్ అంతా నాకు అది మైండ్ లో లేదు, మర్చిపోయాను. లాస్ట్ లో గుర్తొచ్చింది. వెతుకుతుంటే స్టార్టింగ్ స్టోర్స్ చూసినప్పుడు అన్ని తక్కువ ప్రైస్ కనిపించాయి, కానీ లాస్ట్ లో ఎక్కడ కనిపించలేదు. ఎవరిని అడిగినా థౌసండ్స్ అలా చెప్పారు. బార్గెన్ చేసే టైం కూడా లేదు. లాస్ట్ లో ఇది దొరికింది. దిస్ ఇస్ బ్లాక్, లోపల బ్లూ కలర్ లో ఉంది, బట్ ఇలా కవర్ చేసేస్తే ఇలా కవర్ చేసేసుకుంటే కలర్స్ ఏం లేదు, బ్లాక్ లోనే కనిపిస్తుంది. చాలా థిక్ గా ఉంది. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ క్యాప్. సో ఇది తీసుకున్నాం. దిస్ వాల్స్ ఫర్ 400 రూపీస్. ఇది ఒకటి అనమాట. అండ్ దాని తర్వాత మేము వెళ్ళినప్పుడు బ్యాగ్ కానీ ఏది క్యారీ చేయలేదు. సో ఇవన్నీ కొన్నాక పెట్టడానికి మా దగ్గర ఏం లేదు. అండ్ ఆల్సో మేము తెచ్చుకున్న లగేజ్ వాజ్ ఫుల్, దాంట్లో పెట్టే ప్లేస్ లేదు. సో బ్యాగేజ్ డ్రాప్ చేసినప్పుడు ఇవన్నీ చేత పట్టుకుని వెళ్ళలేం కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఇండివిజువల్ కవర్స్ లో ఉన్నాయి. అది పెట్టడానికి ఏమైనా కావాలి. మా వెనకాల స్టార్టింగ్ నుంచి ఒక బ్యాగ్ అతను తిరుగుతున్నాడు, డఫల్ బ్యాగ్ తీసుకోండి 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 అని చెప్పి. ఫస్ట్ ఈ స్టార్టెడ్ విత్ 1500 రూపీస్. తర్వాత వెనక్కి వచ్చి 1200, 800 అలా తక్కువ చేశాడు. ఫైనలీ వి టుక్ దిస్ బ్యాగ్ బికాస్ ఇవన్నీ పెట్టడానికి మా దగ్గర ఇంకేం ఆప్షన్ లేదు కాబట్టి. హీ గేవ్ దిస్ ఫర్ 280 రూపీస్ అనమాట. 1500 చెప్పి 280 రూపీస్కి ఇచ్చాడు లాస్ట్కి. నేను ఆల్రెడీ ఒక 2 times అలా నేను దీంట్లో బట్టలు వేసుకొని తీసుకుని వెళ్ళాను బయటికి. క్వాలిటీ అయితే బాగుంది. ఇది డఫల్ బ్యాగ్, జిప్ ఉంది, స్టోరేజ్. ఇదైతే బాగుంది. బట్టలు అవన్నీ కొంచెం హెవీగా ప్యాక్ చేసినా సరే ఉంటుంది, స్టర్డీగానే ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ వాట్ వి షాప్ ఫ్రమ్ Sarojini. This is all that I got. Probably this year I'll go again and not in winter. వేరే టైంలో వెళ్ళి ఇంకేదైనా షాప్ చేద్దాం. ఒకవేళ అటు వెళ్ళే ఛాన్స్ ఉంటే ఆర్ అటే ఏదైనా వెకేషన్ కోసం వెళ్తే అది షాప్ చేస్తాను. ఇప్పటికైతే ఇవే షాప్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.